ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. హాయ్ రమా. హాయ్ రమా, మామూలుగా అయితే పిల్లలు చిన్నప్పుడు మనం ప్రతి పేరెంట్స్ చేసే పని ఏంటి అంటే ఫస్ట్ బిడ్డ పుట్టంగానే బిడ్డ మీద ఇన్వెస్ట్ చేయడం. అంటే వాళ్ళకంటూ ఒకటి కావాలి అనేది, వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇస్తూ ఉంటాం. కొంతమంది ఆ టైంలో ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ గా కానీ ఏమన్నా ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు గ్రోత్ అవ్వక ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా సెట్ అయిపోయి ఉంటారు. అంటే ఇంకా పిల్లలు టీనేజ్ కి వచ్చేసి ఉంటారు అనుకుందాం. అప్పుడు కాకుండా ఈ టీనేజ్ టైంలో కూడా పేరెంట్స్ ఏమైనా పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? పిల్లలు బాగుండడానికి, వాళ్ళ లైఫ్ సెట్ అవ్వడానికి. ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎప్పుడైనా చేయొచ్చు. సో టీనేజ్ పిల్లల కోసం కనుక పేరెంట్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు వాళ్ళ లైఫ్ లోని చాలా అంటే వరకు ఇండిపెండెంట్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక రఫ్ గా అనుకుందాం, ఒక 20 years తీసుకుందాం. ఒక టీనేజర్ 20 years టీనేజర్ ఉన్నారు. సో ఆ టీనేజర్ ఇంకా జాబ్ తెచ్చుకోలేదు అనుకుందాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో పేరెంట్స్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. సో వీళ్ళు ఒక 5,000 జస్ట్ 5,000 రూపీస్ తోని ఒకే ఒక 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ పెట్టుకునేలాగా, అంటే ఎస్ఐపి చేసుకుని 10% ఇంక్రిమెంట్ చేసుకునేలాగా కనుక ప్లాన్ చేయగలిగితే ఒక 35 years అబ్బాయికి వచ్చేటప్పటికి ఇదే 5,000 రూపీస్ నుంచి వాళ్ళు కడుతున్న అమౌంట్ లో 35 years అబ్బాయికి వచ్చేటప్పటికి 30 lakhs హోమ్ లోన్ కోసం తీసుకోవచ్చు. 30 lakhs డౌన్ పేమెంట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ 50 years వచ్చేటప్పటికి ఆ అబ్బాయి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఒక 50 లక్షలు తీసుకోవచ్చు. ఆ అబ్బాయికి 55 or 57 వచ్చేటప్పటికి ఆ పిల్లల మ్యారేజ్ కోసం ఇంకొక 50 lakhs తీసుకోవచ్చు. దానిపైన తన రిటైర్మెంట్ కి ఒక 6 crores అంటే 5.6 crores వరకు తీసుకోవచ్చు. ఈ క్యాల్కులేషన్ అంతా కూడా నేను 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోనే చెప్తున్నా. అంటే ఒక సింపుల్ 5,000 ఎస్ఐపి అంతే. మనం స్టార్ట్ చేసేది జస్ట్ 5,000 తోనే. దాన్ని ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తాం. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ టీనేజ్ లో అంటే వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు ఇప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తాము, కొన్ని రోజుల తర్వాత వీళ్ళే జాబ్లు అంటూ వెళ్తారు, వీళ్ళే జాబ్ చేసుకుంటారు. ఈ ఎస్ఐపిని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళే కంటిన్యూ చేసుకుంటారు. సో వాళ్ళే కంటిన్యూ చేసుకొని ఈ ఎస్ఐపిని కంటిన్యూస్ గా ఫాలో అయితే వాళ్ళకి ఎక్కడ బర్డెన్ అన్నది లేకుండా వాళ్ళ లైఫ్ లో వచ్చే ప్రతి గోల్ కి కూడా ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకుంటూ కూడా మనీని గ్రో చేసుకోవచ్చు. అలాంటి పాసిబిలిటీస్ మనకి చాలా ఉన్నాయి. ఇదివరకు అట్లా కాదు. సో మ్యూచువల్ ఫండ్స్ లో వీటిలో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే అంత బెనిఫిట్స్ ఉన్నప్పుడు నేను ఇంతవరకు నా పిల్లలకి ఏం పెట్టలేకపోయాను, ఇప్పుడైనా నేను పెట్టాలి, ఇప్పుడైనా ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలనుకున్నప్పుడు ద బెస్ట్ థింగ్ వాట్ పేరెంట్ కెన్ డూ ఈజ్ ఇలా ఇన్వెస్ట్ చేయడం. వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే అంతే. నేను 5,000 చెప్పాను, 10,000 చేయగలిగితే చెయ్యు, ఏదైనా ఓకే. ఇలా కంటిన్యూస్ గా ఈవెన్ అమ్మాయికైనా, ఒక అమ్మాయికైనా మీరు చేయొచ్చు. తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఇన్కమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక కూడా నువ్వు ఒక ఆస్తిని ఇచ్చినట్టే కదా అమ్మాయికి, ఆ ఆస్తి మీద తనకి హక్కు కూడా ఉంటుంది కదా. సో అలా ఏదైనా ఇద్దరు పిల్లల్లో మగపిల్లడు అయినా ఆడపిల్ల అయినా మీరు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలరో అంతవరకు మీరు ఇన్వెస్ట్ చేసి దాన్ని వాళ్ళని కంటిన్యూ చేసుకోమనండి. సో చాలా మంది కింద కామెంట్స్ పెడతారు ఇన్ఫ్లేషన్ ఉంటది ఇవి ఉంటదని. నేను చెప్తుంది మినిమం ఒక 5,000 పెట్టుకోవడం గనక చేయగలిగితే దాని ఇంపాక్ట్ ఇన్నిసార్లు, అంటే ఒకేసారి మనం 5,000 మంత్లీ పెట్టుకుంటూ ఎవ్రీ ఇయర్ 10% ఎస్ఐపి చేయగా ఇన్నిసార్లు విత్డ్రా చేసుకోగా కూడా వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ అట్ ది ఎండ్ మిగులుతుంది. సో అదే 5,000 బదులు 10,000 పెట్టుకోగలిగితే ఇంకా ఎక్కువే కదా వస్తుంది. సో యాజ్ అ పేరెంట్ ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. మీరు పిల్లలు భవిష్యత్తు కోసం మీరు ఎంత వరకు చేయగలరో అంత ఖచ్చితంగా పేరెంట్స్ చేస్తారు. సో దానికన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను, అయ్యో ఇది నేను ఇవ్వలేదు అన్న భయం బాధ ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉంటారు. ప్రతి పేరెంట్ కి ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కడో దగ్గర ఉంటుంది. ఎంత చూసినా కూడా అయ్యో ఇంకా నేను చూసుంటే బాగుండు, ఇంకా పెట్టుంటే బాగుండు ఫీలింగ్ ఉంటది కదా. అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇలాగా పిల్లలకి ఒక అలవాటు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జాబ్కి వెళ్ళిపోతారు. జాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి చాలా మంది ఇల్లు తీసుకోని చెప్తారు పేరెంట్స్. ఇల్లు కొనేసుకో, అప్పుడు నువ్వు ఈఎంఐ ఖచ్చితంగా తీసుకుంటాను. దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది, ఇల్లు తీసుకోవడం కాదు, ఎస్ఐపి కట్టుకో. ఈ ఎస్ఐపి ఏదైతే నేను కడుతున్నానో ఇది నువ్వు కంటిన్యూ చేయి. ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేసావు అనుకో, తనకి ఒక ఎసెట్ ని క్రియేట్ చేస్తున్నారు పేరెంట్స్ కదా. నువ్వు ఒక ఎసెట్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నావు, వాళ్ళు దాన్ని గ్రో చేసుకుంటున్నారు. సో ఇలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అప్పుల్లో పడిపోకుండా, హోమ్ లోన్కి వెళ్లకుండా, వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఎలాంటి బాధ ఇబ్బంది లేకుండా చేసుకోగలరు. అంటే
చిన్న అమౌంట్ లాంగ్ టర్మ్ లో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక అన్నావు ఒక ఏజ్ పిల్లలు జాబ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు అని. మామూలుగా నువ్వు అంటూ ఉంటావు ఎర్లీగా గ్రోత్ అవ్వాలి, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ స్టార్ట్ చేయాలి, చేయాలి, ఇన్వెస్టింగ్ తొందరగా స్టార్ట్ చేయాలి అని అంటూ ఉంటాం. కానీ దీని వల్ల ఈ జాబ్ చేసే అప్పుడప్పుడే జాబ్ కి వెళ్తున్న పిల్లలు ఇలా ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా రమ్మా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయాలి, ఈ పాయింట్ లో ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే థ్యాంక్ యూ అడిగినందుకు. ఎందుకంటే ఇప్పుడు నేను మీ పిల్లలు ఒక్కసారి జాబ్ తెచ్చుకోగానే వాళ్ళకి ఇవ్వండి అనగానే వీళ్ళు 20,000 జీతం వచ్చిన పేరెంట్స్ అప్పచెప్పేస్తారు, 30,000 జీతం వచ్చిన పేరెంట్స్ అప్పచెప్పేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే నువ్వు ఎర్లీగా స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అప్పచెప్పకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో రీసెంట్ గా నా క్లయింట్స్ లోని కొందరు మాట్లాడినప్పుడు వాళ్ళు పిల్లలతో ఇన్వెస్ట్ చేయించడానికి తీసుకొస్తుంటారు. సో ఒకసారి క్లయింట్ తో మనం ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు మనిషి తీసుకొస్తుంటారు కదా. సో అందులో ఆ అబ్బాయితో వాళ్ళ ఫాదర్ అదే చెప్తున్నారు అనమాట, మా అబ్బాయితో ఇన్వెస్ట్ చేయించాలండి అని. ఎంత జీతం అంటే 30,000 కూడా లేదు అబ్బాయి జీతం. జస్ట్ డిగ్రీ అయింది, ఏదో ఒక స్టార్ట్అప్ కంపెనీలో ఆఫర్ వచ్చింది, జాయిన్ అయ్యాడు. సో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని. బట్ ఆ అబ్బాయి అంటే అగైన్ కేస్ టు కేస్ మారిపోతుంది. ఆ అబ్బాయికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. తనేమంటాడు అక్క అని అన్నాడు అనమాట. అక్క మీరు చెప్పండి, నాకు 30,000 జీతం వస్తుంది ఇప్పుడు, ఇందులో నేను నెలకి 10,000 ఎస్ఐపి కట్టుకుంటే ఒకవేళ నేను ఏదైనా బెటర్ ఆపర్చునిటీ కోసం ట్రై చేసిన మధ్యలో ఆగిపోయిన ఎస్ఐపి నేను కంటిన్యూ చేయగలనా, నాకు ప్రాబ్లమ్స్ రాదా, దానికన్నా ఆ మనీ ఏదో నా ఎడ్యుకేషన్ మీద నేను పెట్టుకున్నప్పుడు నేను ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. కరెక్ట్, ఇది 100% రైట్ అండి. మనం స్టార్ట్ ఎర్లీ అన్నది ఎంత ఇంపార్టెంటో, నువ్వు సెటిల్ అయ్యాక స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్, నాట్ బిఫోర్ సెటిలింగ్. ఇట్లా నేను సెటిల్ అవ్వక ముందే ఇలా సంపాదిస్తాను కదా అలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆ డబ్బులు కట్టాలి అన్న భయంతో ఆపర్చునిటీస్ కూడా వదిలేసుకుంటారు. ఖచ్చితంగా రమ్మా. మామూలుగా ఒక చిట్స్ వేసుకుంటూనే మామూలుగా కొంతమంది అయ్యో మేము చిట్లో ఉన్నాము, చిట్టు వేసుకుంటున్నాం, ఇంకోటి వెళ్ళాలి అంటే భయంతో ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100% కరెక్ట్. ఏదైనా అప్ అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ జనాలు దాన్ని సీరియస్ గానే తీసుకుంటారు కంపల్సరీగా. సో అలా ఎస్పెషల్లీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆ పిల్లలు. సో మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు పాజిటివ్ గా ముందుకెళ్ళాలనుకుంటున్నారా లేదా దూబరాగా ఖర్చు పెడుతున్నారా, అవి మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకి అప్పచెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏజ్ తో సంబంధం లేకుండా అలాంటి పిల్లల్ని కనుక ఒక ఫైనాన్షియల్ తో పెట్టాలి అంటే పేరెంట్స్ స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేయగలిగే పొజిషన్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండండి. మనం ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి స్లోగా అప్పచెప్పకపోతే వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్ళలేరు. సో అది అప్పచెప్పడం ఎలా చెప్పాలి అంటే వాళ్ళు సెటిల్ అయ్యాక, ఇప్పుడు ఆ అబ్బాయికి నాకు 1,00,000 రూపాయలు శాలరీ వచ్చింది, ఒక మంచి కంపెనీలో వచ్చింది, సో ఇప్పుడు ఈ కంపెనీలో నాకు స్టెబిలిటీ ఉంది అని అనుకున్నప్పుడే కదా పెళ్లి చేస్తాము. అవును. సో అదే టైంలో అప్పచెప్పాలి. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేయడానికి మీ అబ్బాయి రెడీగా ఉన్నాడో ఆర్ మీ అమ్మాయి రెడీగా ఉందని అనుకుంటావు, ఆ టైంలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ని అప్పచెప్పాలి. అంటే వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారని అర్థం. సెటిల్ అయ్యాక కదా మ్యారేజ్ చేస్తారు కదా. సో సెటిల్ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. అప్పుడు ఈ గ్రోత్ వాళ్ళకి సింపుల్ అయిపోతుంది. అసలు వాళ్ళు ఇంత కష్టపడక్కర్లేదు, ఇంత బాధపడక్కర్లా, వచ్చిన కొంచెం అమౌంట్ తోనే వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ క్వశ్చన్ నాది, ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గా చెప్పావు రమా. ఏంటి అంటే ఫస్ట్ పేరెంట్స్ చాలా పేషెన్స్ గా ఉండాలి. ఇక మేము పెడుతున్నా ఇడికో జాబ్ వచ్చింది వాడి మీద వేసేద్దాం అనుకోకండి. రమా అన్నట్టు ఏంటంటే సెట్ అవ్వాలి. సెట్ అయ్యేది వాళ్ళకి అది బర్డన్ అవ్వద్దు. నువ్వు ఇచ్చేది ఎప్పటికీ బర్డన్ అవ్వద్దు. ఏదైనా అది రిలాక్సేషన్ మోడ్ లో ఉండేలా మనం పిల్లలకి ఇవ్వాలి. మనం ఇచ్చేదే మళ్ళీ వాళ్ళకు బర్డన్ అవుతుంది, ఇంకా వాళ్ళలో గ్రోత్ అనేది జీరో అవుతుంది. కరెక్ట్. సో ఇన్వెస్ట్మెంట్ ఎస్పెషల్లీ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే అటు పిల్లలు గ్రో అవుతారు, వాళ్ళకి పీస్ఫుల్ గా ఉంటుంది, అండ్ ఫ్యూచర్ ఆ టెన్షన్ ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్స్ ఎంత సింపుల్ గా ఉంటే అంత స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. దాన్ని ఎంత కాంప్లికేట్ చేసుకుంటే లైఫ్ అంత కాంప్లికేట్ అవుతుంది. రచ్చ ఈ సూసైడ్ కూడా అందుకే కదా, దాన్ని బేర్ చెయ్యలేక దాని నుంచి బయటికి రాలేక ఉంటాయి. అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రం డౌట్ ఉన్నా మీరు చక్కగా రమా అన్ని క్లియర్ చేసేస్తుంది. సో వాళ్ళకి బోల్డ్ అన్ని సలహాలు నీకు వచ్చిన క్లయింట్స్ కి నువ్వు చెప్పు రమా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్. Thank you. Thank you.